బంగ్లాదేశ్లో అమెరికా నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించి హసీనాని పారిపోయేలా చేసి విద్యార్థులను రెచ్చగొట్టి యువతని రెచ్చగొట్టి సైన్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని ఆ పైన హసీనాని పంపించేశాక తనే పాలకుడుగా మారినటువంటి యూనస్ ఇన్ని నెలల పాటు జరిపినటువంటి వ్యవహారం పూర్తయింది. తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడి తారిక్ అన్వర్ ప్రభుత్వం ఏదైతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం, ఇద్దరు హిందూ మంత్రులను కూడా అందులో యాడ్ చేసుకోవడం ద్వారా మత సామరస్యాన్ని పాటిస్తామన్న సంకేతం ఇవ్వడం ఇదంతా అయిపోయింది. ఇప్పుడు యూనస్ దిగిపోయాడు. పోతా పోతా కూడా భారత్ మీద విషం చిమ్మాడు. ఈశాన్య రాష్ట్రాలు భారత్తో పాటుగా ఏదైతే సిలుగు ఇక్కడ చికెన్ నెక్ ప్రాంతం అంతా కూడా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సబ్కాజ్ అన్నటువంటి పాయింట్ని ఆ ప్రాంతానికి అనుగుణమైనటువంటి ప్రదేశం కింద ప్రకటిస్తూ ఆ విధంగా జరగాలి అన్నటువంటిది, అంటే భారతదేశాన్ని ముక్కలు చేయాలన్న పాకిస్తాన్ ఎజెండా లేదా అమెరికన్ డీప్ స్టేట్ ఎజెండాని ప్రకటించి పోయాడు. కాకపోతే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయం నడుస్తూ చూడాలి.